దైవ భక్తి మనకు అన్ని విషయంలో ప్రయోజనం తెస్తుంది. శరీర సంబంధమైన సాధన అనగా నీవు ఎలా ట్రైన్ చేసుకోవాలి, నీ బాడీని ఎలా ఉంచుకోవాలి, నువ్వు ఎలా చక్కగా నడవాలి, నువ్వు ఎలా చక్కగా తినాలి, ఇటువంటి సాధన నీకు కొంచెం మట్టికే, మహా అయితే ఒక 60-70 సంవత్సరాలు జీవించగలవేమో ఆ సాధనతో. కానీ నీవు చేసుకుంటున్న ఈ భక్తి సాధన ఎటువంటిదంటే ఈ యొక్క జీవం విషయంలోనూ రాబో విషయంలోనూ అది ప్రయోజనకరమై ఉన్నదంటున్నాడు పౌలు భక్తుడు. ఏ ప్రయోజనాల్లో చెప్పట్లేదు, పరలోకంలో నీవే ప్రయోజనం పొందుకుంటావో చెప్పట్లేదు. కానీ నేనంటాను, పరలోకంలో ఎన్నో ప్రయోజనాలు మన కొరకు దాగి ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ మిస్టికల్ థింగ్స్ ఇన్ హెవెన్. పరలోకంలో చాలా మర్మములు దాగి ఉన్నాయి. అక్కడికి వెళితేనే తప్ప మనకి అవి బోధింపబడవు. మన కన్నులకు అవి మరుగై ఉన్నాయి, మన యొక్క ఆలోచనకు, మన ఊహకు అవి మరుగై ఉన్నాయి. అందుకే రాబోవు జీవము విషయంలోనూ అవి ప్రయోజనకరమై ఉన్నది.